దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 9. రెస్టారెంట్లో కొలీగ్స్తో పల్లవి. అక్కడే కార్తీక్ కోసం ఎదురు చూస్తున్న మైనా. వాళ్ళ మధ్య ఏం జరగనుంది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శ్రీమాన్ ఫోన్లో తల్లితో మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్ స్పీకర్లో పెట్టి చిన్న కొడుకు హర్ష భర్త మధ్యలో ఈశ్వరి కూర్చుని ఉంటుంది. యు ఆర్ సో స్వీట్ మామ్. నువ్వు చాలా మంచిదానివి. కానీ ఆ భగవంతుడు నీకు అన్యాయం చేశాడు మామ్ అని శ్రీమాన్ మాటలు వీళ్ళ ముగ్గురికి బాధగా వినిపిస్తాయి. కొడుకు మాటలు విని జగదీశ్వరరావు గారు ఆశ్చర్యపోతుంటాడు. మమ్మీకి అన్యాయం ఏంటన్నయ్యా అని అడుగుతాడు హర్ష. ఇక్కడ శ్రీమాన్ నవ్వుతూ తాపీగా కూర్చొని, రే హర్ష, మమ్మీ పక్కన నువ్వొక్కడివి మాత్రమే ఉన్నావు కదా, మై విలన్ లేడు కదా అని అడుగుతాడు. ఈశ్వరి హర్ష జగదీశ్వరరావు గారి వైపు చూస్తారు. నేను లేనని చెప్పండి అని జగదీశ్వరరావు గారు సైగ చేస్తారు. డాడీ లేడన్నయ్యా, మా మమ్మీ పక్కన నేను ఒక్కనే ఉన్నాను అంటాడు హర్ష. గుడ్ అని, మమ్మీ నిజంగానే ఆ భగవంతుడు నీకు బాగా అన్యాయం చేశాడు అని జాలి నటిస్తుంటాడు శ్రీమాన్. ఆ భగవంతుడు నాకేం అన్యాయం చేశాడ్రా అని అడుగుతుంది ఈశ్వరి. స్వీట్గా ఉండే నీకు గుంటూరు మిరపకాయ లాంటి ఆ జగదీశ్వరరావు గారిని నీకు మొగుడిగా చేసి ఆ భగవంతుడు నీకు చాలా అన్యాయం చేశాడు మమ్మీ అంటూ బాధ నటిస్తూ చెప్తాడు. ఆ మాటకి జగదీశ్వరరావు గారికి కోపం వస్తుంటే ఈశ్వరి మాత్రం భర్త వైపు చూసి నవ్వుతుంటుంది. ఆ నవ్వు హర్షలో కూడా కనిపిస్తుంది. మామ్, ఇప్పటికైనా కొంపలు మునిగిది ఏమీ లేదు. నీకు జరిగిన అన్యాయానికి నేను న్యాయం చేస్తాను అంటూ ఫోన్లో ప్రగల్భాలు పలుకుతాడు శ్రీమాన్. మా మమ్మీకి ఎలా న్యాయం చేస్తావన్నయ్యా అని అడుగుతాడు హర్ష. ఎలా న్యాయం చేస్తానో నువ్వు మామ్ వినండి. మామ్, అర్జెంటుగా నీ మొగుడికి విడాకులు ఇచ్చేయి. నీకు నీ మొగుడి కన్నా ఇంకా అందమైన వాడిని తీసుకొచ్చి నీ పెళ్లి నేను జరిపిస్తాను. అప్పుడు నీకు కొత్త మొగుడు, మాకు కొత్త డాడీ వస్తాడు అని శ్రీమాన్ మాటలు వినిపిస్తుంటే, ఇదేదో బాగానే ఉందిరా అంటుంది ఈశ్వరి భర్త వైపు ఓరగా చూస్తూ. అసలే కొడుకు మీద కోపంగా ఉన్న జగదీశ్వరరావు గారు భార్య మాటలకి ఇంకాస్త కోపం తెచ్చుకుంటూ విసురుగా భార్య చేతులుంచి ఫోన్ గుంజుకొని, రే ఇడియట్, కొత్త డాడీని తెచ్చుకొని నా సంసారంలో నిప్పులు పోయాలని చూస్తున్నావా అంటూ ఫైర్ అవుతుంటే, ఓ డాడ్, మీరు అక్కడే ఉన్నారా, మీరు అక్కడ ఉన్నారనే విషయం తెలియక కొత్త డాడీ అని ఏదేదో మాట్లాడాను, సారీ అంటూ భయం నటిస్తూ ఫోన్ పెట్టేసి, మీరక్కడే ఉన్నారని నాకు తెలుసు మై డియర్ విలన్, అందుకే మీకు జులకిచ్చాను అంటూ జోష్‌గా డాన్స్ చేస్తుంటాడు. ఇక్కడ జగదీశ్వరరావు గారు భార్యని ఉరిమి చూస్తూ, నువ్వేంటే నీ కొడుకు మాటలిని ఓ తెగ సిగ్గుపడిపోతున్నావు అని అంటాడు. ఆహా, నా కొడుకు నాకు కొత్త మొగుడు తెస్తాను అనగానే మీకు ఎక్కడలేని జలసి పుట్టుకొచ్చింది అంటూ భర్త బుగ్గ మీద నొక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత జగదీశ్వరరావు గారు చిన్న కొడుకు వైపు చూస్తూ, ఏరా, నీకు కూడా కొత్త డాడీ కావాలా అని అడుగుతాడు. అన్నయ్య అమ్మ కూర్చోయితే నేను మీ కూర్చుని డాడీ అంటాడు తెలివిగా. చిన్న కొడుకు మాటలు విని పొంగిపోతుంటాడు. మాకు కొత్త డాడీ వచ్చే విషయంలో మీకు అభ్యంతరం లేకపోతే నాకు కూడా అభ్యంతరం లేదు డాడీ అని ఆశ చల్లగా చెప్తాడు. హా అంటూ ఆ మాటలకి చిన్న కొడుకు వైపు గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంటాడు. ఆ చూపులకి ఆశ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి ఈశ్వరి నవ్వుకుంటూ కాఫీ కప్పుతో వచ్చి, మీ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇచ్చిన షాకులకి బుర్ర పనిచేయకపోవచ్చు, అందుకే కాఫీ తాగండి అని అంటుంది. అప్పటి వరకు కోపం నటించిన జగదీశ్వరరావు గారు భార్య కాఫీ కప్పుతో రాగానే తనని చూసి నవ్వుతూ, ఇలా కూర్చో, ఇద్దరం కాఫీ తాగుదాం అని పక్కన భార్యని కూడా కూర్చోబెట్టుకొని సాసర్లో కాఫీ పోసి కప్పు భార్యకిచ్చి సాస తాగుతూ కాఫీ షేర్ చేసుకుంటారు. ఇక్కడ శ్రీమాన్ అదే జోష్‌తో మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తుండగా,
అప్పటి వరకు ఫోన్‌లో శ్రీమాన్ మాటలు వింటూ చాటుగా ఉన్న రీటా, శ్రీమాన్ అలా హుషారుగా డాన్స్ చేయడం చూసి, "నువ్వే కాదు శ్రీమాన్, నీ ఫ్యామిలీ కూడా చాలా అందంగా ఉంది. ఎలాగైనా నీ భార్యగా, మీ ఫ్యామిలీలో కోడలుగా జాయిన్ అయిపోవాలనేదే నా కోరిక" అని శ్రీమాన్ సంతోషం చూసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ అనుకుంటుంది. కార్తీక్ ఒక పల్లవితోనే కాదు, ఆఫీస్‌లో కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడు. ఎంప్లాయీస్‌కి మీటింగ్ పెట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్తూ వర్క్ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండాలని మాట్లాడుతూ ఉంటాడు. అసలు కార్తీక్ ఆఫీసులో నవ్వటం అనేది ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. నిజంగానే కార్తీక్ కూడా ఫ్యామిలీతోనూ, మైనాతోనూ ఉన్నంత ఫ్రీగా, హుషారుగా ఆఫీసులో ఉండడు. ఫ్యామిలీ వాళ్ళకి ఒక కార్తీక్ లాగా, ఆఫీసులో మరొక కార్తీక్ లాగా వ్యవహరిస్తూ ఉంటాడు. పల్లవి పక్కన కూర్చొని ఆ మీటింగ్ వింటున్న తన కొలీగ్ లత పల్లవి చెవులు కొరుకుతూ, అబ్బా! నవ్వడం అంటే తెలియని ఈ బాస్‌కి పిఏగా ఎలా ఉంటున్నావే తల్లి అని అడుగుతుంది. మరి నా బాధలు ఎవరికి చెప్పుకోను అంటుంది పల్లవి కూడా తన మాటలకి నీరసించిపోతూ. నిజమేనే పల్లవి, ఈ బాస్ కోపాన్ని నువ్వు ఎలా తట్టుకుంటున్నావో ఏమో! కాసేపు మీటింగ్‌లో ఉంటేనే మాకే చెమటలు పడుతున్నాయి అని మరొక కొలీగ్ లక్ష్మి అంటుంది. మా పరిస్థితి కూడా అదే. సార్ వైపు చూడాలంటేనే భయంగా ఉంది అని మరొకరు చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలు గుసగుసగా వినపడుతున్న కార్తీక్‌కి మీటింగ్ డిస్టర్బ్ అవుతుందని ఉద్దేశంతో వాళ్ళ వైపు కోపంగా చూస్తూ షటప్ అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో వాళ్ళందరూ ఉలిక్కిపడి కార్తీక్ వైపు చూస్తారు. మీరిక్కడికి వచ్చింది దేనికి? ముచ్చట్లు పెట్టుకోడానికా? అని వాళ్ళ మీద సీరియస్ అవుతాడు. అది సార్, మాదేమీ లేదు. అంతా పల్లవినే చేస్తుంది. పల్లవి ఏదో మాట్లాడుతుంటే మేము వింటున్నాం సార్ అంటుంది లత. ఓసి దొంగ మొహం దానా! ఈ రాక్షసుడి దగ్గర నన్ను ఇంకా ఇరికిస్తున్నావేంటే అని తిట్టుకొని, సారీ సార్ అంటూ పల్లవి తప్పు చేసిన భావంతో చెప్తుంది. నువ్వు ఎక్కడ తిన్నగా ఉండలేవా? ఎక్కడ ఉన్నా కూడా నీ పేరు వినపడాల్సిందేనా? అని అంటాడు. సారీ చెప్పాను కదా సార్! ఇక సైలెంట్‌గానే మీటింగ్ వింటాము అని భయపడుతూ చెప్తుంది. ఇక్కడ మీటింగ్ క్లోజ్ అయ్యాక ఇక నేను చెప్పేదేముంది, నువ్వు వినడానికేముంది? అంటాడు కార్తీక్. అవునా సార్! అప్పుడే మీటింగ్ అయిపోయిందా? నేను గమనించలేదు అని అంటుంది. నువ్వు నీ పక్కన వాళ్ళతో ముచ్చట్లు మునిగి ఉంటే ఎలా గమనిస్తావు? అని అంటాడు. అలా అందరి ముందు కార్తీక్‌తో పల్లవికి మాటలు పడటం అలవాటే కాబట్టి తనకదేమీ కొత్తగా, అవమానంగా అనిపించట్లేదు. నీతో పాటు నీ పక్క వాళ్ళని కూడా చెడగొట్టడానికి రెడీ అయిపోయావు అని పల్లవిని తిట్టి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. ఏంటి పల్లవి, ఎప్పుడు సార్‌తో అలా తిట్లు తింటావు అని ఒకరు, సార్‌తో తిట్లు తినంది పల్లవికి రోజు గడవదులే అని మరొకరు, ఇలా పల్లవిని తలా ఒక మాట అంటూనే మిగతా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. పల్లవి లత మీద కోపం తెచ్చుకుంటూ, ఏయ్ రాక్షసిదానా! ముచ్చట్లు మీరు స్టార్ట్ చేసి నన్నిరికించావేంటి? అని అడుగుతుంది. అంటే పల్లవి, రోజు కార్తీక్ సార్‌తో నీకు తిట్లు తినటం బాగా అలవాటే కదా! ఆ తిట్లలో ఈ 1, 2 తిట్లు నీకు లెక్కనా చెప్పు? అని అంటుంది లత. బాగుందే మీ వరస. సార్‌తో తిట్లు తినడం అలవాటని చెప్పేసి, మరీ మీకు పడాల్సిన తిట్లు కూడా నన్నే తినమంటారా? అని అడుగుతుంది. నిజమేనే లత. అనవసరంగా పల్లవిని ఇరికించావు అంటుంది లక్ష్మి కూడా పల్లవి మీద జాలిపడుతూ. సరే అయితే, నేను తప్పు చేశాను కాబట్టి, పల్లవిని తిట్టిచ్చాను కాబట్టి, ఇవాళ రెస్టారెంట్‌లో మీ ఇద్దరికీ డిన్నర్ పార్టీ ఇస్తాను అని అంటుంది లత. ఈ పార్టీలు, గీటీలు నాకేమి వద్దులే అని చెప్పి పల్లవి వెళ్ళబోతుంటే, అబ్బా ఆగవే! ఇవాళ నా పుట్టినరోజు. ఈ గొడవంతా జరగకపోయినా నేను మీకు పార్టీ ఇవ్వాలని అనుకున్నాను అంటుంది లత. ఓహ్! ఇవాళ నీ పుట్టినరోజా? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ పల్లవి తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేస్తుంది. నీ విషెస్ అందుకోవాలి అంటే ఇవాళ ఖచ్చితంగా రెస్టారెంట్‌లో ఇవ్వబోతున్న పార్టీకి రావాలి అంటుంది లత. ఓకే. డన్. వస్తాము అంటుంది పల్లవి. నైట్ 8 అవుతుండగా మైనా ఓ రెస్టారెంట్‌లో కూర్చొని
కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కాస్త దూరంలో మరో టేబుల్ దగ్గర పల్లవి, లక్ష్మి, లత మరో ఇద్దరు కోలీగ్స్ కూర్చొని ఉంటారు. త్వరగా డిన్నర్‌కి ఆర్డర్ ఇవ్వవే! మళ్ళీ లేటయితే మా ఇంటి దగ్గర మా అమ్మ కంగారు పడుతుంది అని అంటుంది పల్లవి. సరే సరే అని చెప్పి లత అందరికీ ఆర్డర్స్ ఇచ్చి కూర్చుంటుంది. ఇవాళ డిన్నర్ పార్టీ ఇవ్వడానికి మరో కారణం కూడా ఉందే అంటుంది లత. ఏంటి ఆ కారణం అని అడుగుతారు పల్లవి వాళ్ళు. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకోబోతున్నారు అని చెప్తుంది లత. ఓ అవునా, కంగ్రాచులేషన్స్ అంటారు అందరూ. టేబుల్ దగ్గర కూర్చున్న మైనా వాళ్ళని చూస్తూ వాళ్ళ మాటలు ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటుంది. ఇంతకీ నీ పెళ్ళెప్పుడు పల్లవి అని అడుగుతుంది ఆల్రెడీ పెళ్ళైపోయిన లక్ష్మి. "హ్మ్" అని బాధగా నిట్టూర్చి, "ఆ దేవుడు నా పెళ్లి ఎప్పుడు జరిపిస్తే అప్పుడే నా పెళ్లి" అని అంటుంది. అది కాదే, పెళ్లి మీద ఎవరికైనా కొన్ని అభిప్రాయాలుంటాయి కదా! ఫ్యూచర్‌లో కాబోయే నీ పెళ్లి మీద, నీకు వచ్చే భర్త మీద నీకున్న అభిప్రాయాలు చెప్పు అని అంటుంది లక్ష్మి. సంసార జీవితం మీద సగటు ఆడపిల్లకి ఉండే కోరికలే నాకు ఉన్నాయి. నా మెడలో తాళి కట్టిన నా భర్త నన్ను ప్రాణంగా ప్రేమిస్తూ చూసుకోవాలి. ఆయనకి నేను ఓ ప్రపంచంగా మారిపోవాలి. అతని మనసులో నేను మాత్రమే పదిలంగా ఉండాలి. అంటే నా భర్త మనసులో మరొక అమ్మాయికి అసలు స్థానం ఉండకూడదు అని అంటుంది పల్లవి. పల్లవిని చూస్తున్న మైనా ఆ మాటల్ని వింటూ, నిజమే, ఏ ఆడపిల్లకైనా రాబోయే భర్త మీద అటువంటి కోరికలే కదా ఉండేది అని అనుకుని వాళ్ళ మాటల్ని ఇంకా ఇంట్రెస్టింగ్‌గా వింటూ ఉంటుంది. అంటే నా భర్త మరొక అమ్మాయిని కన్నెత్తి చూసినా కూడా నేను తట్టుకోలేను. అంతగా నా భర్త నన్ను ప్రేమించాలి అని పల్లవి తన అభిప్రాయాలు చెప్పబోతుండగా, ఆగాగు అంటూ లత పల్లవి మాటలకు మధ్యలోనే అడ్డుపడుతుంది. ఏమైంది అని అడుగుతుంది పల్లవి. ఒకవేళ రేపు నీ పెళ్ళయ్యాక నీ భర్త మనసులో వేరొక అమ్మాయి ఉందని తెలిసిందనుకో, అంటే వేరే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసిందనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? నీ భర్తకు విడాకులిచ్చేసి అతని జీవితం నుంచి బయటకొస్తావా అని అడుగుతుంది లత. అదేంటే, నేను నా కోరికల గురించి ఇంత ఇదిగా చెప్తుంటే అలా నా కోరికల మీద ఒక్కసారిగా నిప్పులు పోశావు అని బాధగా అడుగుతుంది పల్లవి. అయ్యో, నిన్ను బాధ పెట్టాలని కాదు పల్లవి. రేపు నాకు కూడా పెళ్ళవుతుంది కదా! ఒకవేళ నా భర్త మనసులో కూడా ఒక అమ్మాయి ఉందే అనుకో, నేను ఎలా రెస్పాండ్ కావాలనేది నీ దగ్గర నేర్చుకోవాలి అనుకుంటున్నాను అంటుంది లత. ఇందులో నేర్చుకునేది ఏమీ ఉండదు. అక్కడ ఉన్న పరిస్థితులు, అనుభవాలే మనకి అన్నీ నేర్పుతాయి. నా మనస్తత్వం ప్రకారం రేపు నా భర్త మనసులో ఇంకొక అమ్మాయి ఉందని తెలిసినా కూడా నేను నా భర్తని వదిలేసే సాహసం చేయలేను. అంటే అతని చేత నా మెడలో కట్టించుకున్న పవిత్రమైన పసుపు తాడిని నేను అంత ఈజీగా కాదనుకోలేను అని అంటుంది. పల్లవి చెప్పే ప్రతి మాట కూడా మైనా ఇంట్రెస్టింగ్‌గా వింటూ ఉంటుంది. తెలియకుండానే ఆ మాటలు తన మైండ్‌లో నాటుకొని పోతుంటాయి. నా భర్త మనసులో మరొక అమ్మాయి ఉంటే అతను ఆ అమ్మాయిని మర్చిపోయేలాగా నా భర్తను మార్చుకుంటాను కానీ ఎట్టి పరిస్థితిలో కూడా నా భర్తని వదిలేయలేను అని ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెడుతూ చెప్తుంది. తన కన్నీళ్లు చూసి ఇక్కడ మైనా, అక్కడ లత వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు. ఏయ్, నేనేదో క్యాజువల్‌గా అడిగితే నువ్వేంటి కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తున్నావు అని అడుగుతుంది లత. అంటే లత, నా భర్త మనసులో మరొక అమ్మాయి అనే థాట్‌ని నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఇలా మాట్లాడుతుంటే నాకు తెలియకుండానే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి అని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్తుంది పల్లవి. సారీనే, అనవసరంగా నిన్ను బాధ పెట్టానట్టుంది అంటుంది లత. అదేమి లేదులే, ఇక ఈ విషయాన్ని వదిలేయండి అంటుంది పల్లవి. తన మాటలకి మైనా ఆలోచించుకుంటూ, తన ఈ అభిప్రాయాన్ని మాత్రం నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. భర్త మనసులో తను కాకుండా మరొక అమ్మాయికి స్థానం ఉందని తెలిసినప్పుడు అతన్ని వదిలేసి తన జీవితాన్ని తను చూసుకుంటేనే అటు అతను కోరుకున్న జీవితంలోకి వెళ్తాడు, ఇటు తను కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలా కాదని బలవంతంగా భర్త మనసుని మార్చుకునే ప్రయత్నం చేయడం అంటే
అవతల మరొక అమ్మాయికి అన్యాయం చేసినట్టే అవుతుందేమో కదా అని తనలో తను అనుకుంటుంది. ఇలా ఎవరి అభిప్రాయంలో వాళ్ళు ఉండగా కార్తీక్ లోపలికి ఎంటర్ అవుతాడు. రెస్టారెంట్‌లో అడుగుపెట్టిన కార్తీక్ మైనా కోసం చూస్తూ కాస్త చూపులు పల్లవి టేబుల్ వైపుకి తిప్పుతుండగా, హాయ్ కార్తీక్ అంటుంది మైనా చెయ్యి ఊపి. దాంతో కార్తీక్ చూపులు ఆ టేబుల్ వైపుకి వెళ్లకుండా పక్కకు తిప్పి మైనాని చూస్తాయి. కార్తీక్ అని వినపడగానే పల్లవి తన కొలీగ్స్ కూడా అటువైపుగా చూస్తారు. చూసిన మరుక్షణమే మైనాని చూస్తున్న కార్తీక్ మొహంలో చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది. మొదటిసారి వాళ్ళ బాస్ నవ్వటం వీళ్ళు చూస్తుంటారు. ఎప్పుడూ తన మీద చిరుబురులాడే కార్తీక్ మొహంలో చిరునవ్వు కనిపించేసరికి పల్లవి అయితే ఇంక మిడిగుడ్లు వేసుకొని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. అలా ఆశ్చర్యంగా చూస్తూనే కార్తీక్ వెళ్ళే వైపే చూపుల్ని తిప్పుతూ ఉంటుంది. మన బాసేంటే ఇక్కడ కనిపిస్తున్నాడు అంటూ వాళ్ళు కూడా కార్తీక్ వెళ్ళే వైపే చూస్తుంటారు. కార్తీక్ నవ్వుతూ మైనా టేబుల్ దగ్గరికి వెళ్ళి తన నుదుటిన ముద్దు పెడుతుంటాడు. మైనా కూడా ఆ ప్రేమను సంతోషంగా స్వీకరిస్తూ ఉంటుంది. ఆ దృశ్యం వాళ్ళకి చాలా వింతగా, విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. టోటల్‌గా వాళ్ళకి మరో కార్తీక్‌ని చూస్తున్నట్టుగా ఉంటుంది. కార్తీక్ మైనాకి అలా ముద్దు పెట్టడం పల్లవి విచిత్రంగా చూస్తూ, "అసలు నేను చూసేది మన బాస్‌నేనా?" అని అంటుంది. కార్తీక్ తనకి ముద్దు పెట్టి, తనకి ఎదురుగా కూర్చొని, తన చేతిలోకి తీసుకొని, "వెయిట్ చేయించానా మైనా?" అని అడుగుతాడు. లత కూడా వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ, "అబ్బా! మన సార్‌లో ఇంత రొమాంటిక్ యాంగిల్స్ ఉంటాయని నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు" అని అంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పల్లవి వాళ్ళని కార్తీక్ చూస్తాడా? పల్లవి, మైనాకి మొదటి పరిచయం ఇక్కడే అవుతుందా? కార్తీక్, పల్లవి మధ్య ఇక్కడ జరిగే సన్నివేశాలేంటి? పల్లవి అంటున్నట్టుగా రేపు కార్తీక్‌తో పెళ్ళైతే కార్తీక్‌ని మార్చుకుంటుందా? అంత జోష్‌గా, హ్యాపీగా ఉండే శ్రీమాన్ లైఫ్‌లోకి మైనా ఎంటర్ అయ్యాక ఎలా ఉంటాడు? తెలియాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ లిసనింగ్.